సరేండి సార్, మొన్న కాకినాడలో ఆయన వ్యాఖ్యలపైనే కాస్త దుమారం రేగింది, చర్చనీయాంశంగా మారింది. కానీ నిన్న మళ్ళీ రాజమండ్రిలో కూడా ఈసారి ఏకంగా కాపు సామాజిక వర్గంపై, కాపు సామాజిక వర్గ నాయకులకి ఆయన సీరియస్ వార్నింగ్ ఇష్యూ చేస్తున్నారు. చిట్టా విప్తానంటున్నారు, మూలాలు ఉండవంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం అవసరం లేదు నాకు, నేను సీఎం అవును అని చెప్పారు. అక్కడతో అయిపోయింది. కాకపోతే ఆయనకి 10 ఏళ్ళు ఊడుగం చేసాం, 10 ఏళ్ళు మేము ఆయనకు ఊడుగం చేసాం, ఆయన వెనక తిరిగాం, ఆర్థికంగా ఏదో నష్టపోయాం, టైం వేస్ట్ అయ్యింది, దట్ ఈస్ సెకండరీ, అది మా పర్సనల్. కానీ ఆయన ఇప్పుడు కుల నాయకులు కూడా వార్నింగ్ ఇస్తున్నాడంటే అసలు ఆయన పార్టీ సీఎం అవడానికి పెట్టాడా, చంద్రబాబు నాయుడిని గెలిపించడానికి పెట్టాడా చెప్పాలి. ఆయన చెప్పాడు నాకు సీఎం అవడం ఇష్టం లేదని చెప్పాడు, అవలేనని చెప్తున్నాడు కదా ఆయన. అవును, ఆయన మాటలు సీరియస్ గా తీసుకోవచ్చు సార్. ఆయన గంటకో మాట పూటకో వేషం. ఆయన మౌనంగా ఉంటే ఇంకా ఆయన గౌరవం పెరుగుద్ది. ఆయన అనవసరమైన స్పీచ్లు ఇచ్చి ఆయన గౌరవాన్ని కోల్పోతున్నాడు. కాపులు వార్నింగ్ ఇవ్వటం ఏంటండి, కాపులకు ఆయన వార్నింగ్ ఇవ్వటం ఏంటండి? ఈ కాపులను అట్టుకుని ఆయన ఆ రోజు మాట్లాడిన మాటలు మీకు వీడియోలో చూపిస్తాను సార్, మీరు ప్రచారం చేయండి దయచేసి. చూపించండి, మీరు ఆడియో ప్లే చేయండి. అది కూర్చోబెట్టి నా మీద పడ్డా. నేను ఎప్పుడు కులం ప్రస్తావన తీసుకుని నేను ఎప్పుడు రాలేదు. పవన్ కళ్యాణ్ ఎక్కువ ఈ మధ్యన ఎప్పుడు కులాల గురించి మాట్లాడతాడు, కులాల గురించి మాట్లాడతాడు. అంటే కులాల గురించి మాట్లాడు, మీరేం మాట్లాడతారు? కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావన తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. ఎప్పుడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి అవి చూపిస్తాం. ఆంధ్ర భావన ఎలాగో లేదు, కుల భావన అయినా కనీసం తెచ్చుకోండి అన్నారు. అర్థమైందండి మీకు? అర్థమైందా సార్? ఆంధ్ర భావన ఎలా లేదు, కుల భావంతో ఓట్లేమని అడిగాడు ఆయన. అవును, కాపులు సీఎం ఎందుకు ఎవరో నాకు ఓటేయండి సీఎం అవుతాను అన్నాడు 2024లో ఆయన చెప్పిన మాటలయ్యి. ఓకే, ఇప్పుడు కాపులు నాకు అవసరం లేదు అన్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్. కాపుల అవసరం జనసేన పార్టీ లేనప్పుడు ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు, ఆల్ ది బెస్ట్. ఆయన మేము విమర్శించట్లేదు. కాపుల అవసరం లేదు, ఆయన సీఎం అవ్వాలని లేదు. ఈ 2 స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఆయన ఆంధ్రప్రదేశ్ లో కాపు కమ్యూనిటీకి సంబంధించిన యువత జన్ జీ అంటారు కదా, వాళ్ళకి మంచి చేశాడు. ఎందుకంటే వాళ్ళు కూడా మాకులాగా ఈయనేదో పొడి చేస్తాడు, ఈయనేదో అయిపోతాడు అని టైం వేస్ట్ చేసుకోకుండా, ఆర్థిక వనరులు వేస్ట్ చేసుకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన నిర్ణయాన్ని తీసుకునే అవకాశం కల్పించినందుకు పవన్ కళ్యాణ్ గారు కాపు కులానికి ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఆర్థికంగా నష్టపోకుండా చాలా మంది కాపు యువతను కాపాడినందుకు, మాకులాగా రాజకీయాలు రాకుండా ఆపినందుకు, వాళ్ళ ఆర్థిక పరిస్థితికి దోహదపడినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాం సార్ మీ ఛానల్ ద్వారా. అది ఇక్కడ కాపు సామాజిక వర్గ నేతలకి వార్నింగ్ ఇవ్వడం ఏంటండి? ఎందుకంటే మీ చిట్టాలు విప్పుతానండము, నేను గనక తలుచుకుంటే మీకు మూలాలు ఉండవు అని కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఆయన ఏ వ్యాఖ్యలైనా చేస్తారండి, ఆయన వ్యాఖ్యలు పట్టించుకోవద్దు మీరు. ఆయన ఏదైనా చెప్తాడు, ఆయన ఏ వ్యాఖ్యలైనా చేస్తాడు. కాపులు పెద్దన పాత్ర పోషించాలంటాడు, కాపులు సీఎం అవ్వాలంటాడు, కాపులు ఓటేస్తేనే ఏదో చేసేస్తానంటాడు, పార్టీ నడిపే బలం లేదంటాడు. ఆయన పార్టీ నడపడానికి బలం లేదంట సార్, పార్టీ నడిపే బలం ఆయనకి లేదంట. 2014లో పార్టీ పెట్టి 26 వరకు పార్టీ స్ట్రక్చర్ అరేంజ్ అయిన వ్యక్తి పార్టీ ఏం నడుపుతాడు? ఆయనకు స్టెబిలిటీ లేదు, ఆయనకు ఒక స్టెబిలిటీ లేదు. ఒక మాట మాట్లాడతాడు, ఈజ్ నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్. ఆయన అసలు అవసరం లేదు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యి ఏదో అనుకుంటున్నాడు. ఆ డిప్యూటీ సీఎం నిమ్మకాయ చంద్రదెబ్బగా రావలేదా, ఆళ్ళనాని గారు రావలేదా, పుట్టచ్చిరాళ్ళ గారు రావలేదా? ఏంటండి ఇది? ఏంటి ఆయన ఏమనుకుంటున్నాడు? కాపులు వార్నింగ్ ఇస్తున్నాడు. ఆయన ఎవరికి ఇస్తున్నాడు వార్నింగ్? ఈ కొణిదెల కుటుంబమే కాపుల పేరు చెప్పి బాగుపడింది. వాళ్ళ అన్నయ్య పార్టీ పెట్టాడు, ఎత్తేసాడు, కాంగ్రెస్ లో కలిపేసి మినిస్టర్ అయిపోయాడు. తమ్ముడు పార్టీ పెట్టాడు, కాపుల ఓట్లు వేయించుకుని బతిలాడి 24లో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు. వాళ్ళ అన్నయ్యకి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నాడు. కాపులకు ఏం చేశాడు? కాపు కార్పొరేషన్ నిధులు ఉన్నాయా పవన్ కళ్యాణ్ గారు? కాపు కార్పొరేషన్ తమరు నిధులు తేగలిగారా? కాపు మహిళలకి కాపు నేస్తం ఇప్పించుకోగలిగారా? మీరు చంద్రబాబు నాయుడు నేస్తం కదా, కాపు నేస్తం ఎందుకు రావట్లేదు సార్ చెప్పండి? కాపు విదేశీ విద్య ఏమైంది సార్ చెప్పండి? ఆయన దేనికి సమాధానం చెప్పడం? ఆయన చెప్పేది అంతా కూడా సబ్జెక్ట్ అవే ఫ్రమ్ సబ్జెక్ట్. ఆయన సబ్జెక్ట్ మాట్లాడడం కాపులను రెచ్చగొట్టదని చూస్తాడు. ఇప్పుడు కాపులుగా ఆయన కంట్రోల్ లేరు, అందుకు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడు. నాయకులు ఏదో చేస్తారంట. ఏం చేస్తారండి ఆయన? ఏం చేస్తాడు సార్? చంద్రబాబు నాయుడు గారు ఒంటెత్తు పోకడల వల్ల 2019లో అమరావతిలో ఓడిపోయింది టీడీపీ.
తెరాల్లో ఓడిపోయింది టీడీపీ, మంగళగిరిలో ఓడిపోయింది టీడీపీ, అవునా కదా? ఆయన క్యాస్ట్ చేయకపోవడం వల్లే 2019 ఆయన ఓడిపోయాడు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల రాయలసీమలో 54 సీట్లు వచ్చినాయి సార్. టీడీపీకి రాయలసీమలో వచ్చిన స్కోర్ 54, అవునా కదండి? కనీవిని ఎరగని రీతిలో సీట్లు వచ్చినాయి. ఎందుకు వచ్చాయి సార్? ఆయన కులం చేయలేదు. రాజకీయాల్లో కులం అనేది ఇంత వైటల్ రోల్ ప్లే చేస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి నాకు కులం అక్కర్లేదు, నేను పెద్ద నాయకుడిని, జాతీయ నాయకుడిని ఫీల్ అవుతున్నాడు. ఓకే ఆయనే కరెక్ట్ అయి ఉండొచ్చు, మా తప్పు అయి ఉండొచ్చు. కాబట్టి ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎవరిని బెదిరించొద్దు సార్, ఎవరిని అనొద్దు సార్, మేము మిమ్మల్ని అసలు ఏమీ అంటలేదు సార్. మీరు ఈ పార్టీ పెట్టి కాపులందరినీ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర పెట్టారు, తప్పులేదు. ఇంకో 15 ఏళ్ళు పెట్టాలని మీరు ప్రిపేర్ చేసుకున్నారు గ్రౌండ్, కానీ కుదరదు సార్. మీరు చంద్రబాబు నాయుడు మాట్లాడతారేమో మేము వినం, మాకు అవసరం లేదు. అయితే ఇక్కడ ఓవి రమణ, కాపు జేసీ నాయకులు, తిరుపతికి సంబంధించినట్టు ఓవి రమణ లాంటి నాయకులు కూడా చాలా క్లియర్గా నిన్న ఆయన కూడా బర్స్ట్ అయిపోయారు. దాసరి రాము గారి తర్వాత బర్స్ట్ అయ్యి ఆయన చెప్పేది ఏంటంటే, ఒకవేళ నిజంగానే కాపు భావన, కాపు కులం మీకు అవసరం లేకుండా ఉండట్టయితే ఒకవేళ కాపులు పవన్ కళ్యాణ్ చెప్పినట్లు కాపులు నడవకుండా ఉండి కాపులు పవన్ కళ్యాణ్కి ఓట్లేయకుండా ఉండే పరిస్థితే నిజమై ఉంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ దగ్గర చేర్చుకునేవారే కాదు కదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. సార్, కాపులు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వబట్టే చంద్రబాబు నాయుడు ఆయన దగ్గర జారతీస్తున్నాడు, లేకపోతే జారతీస్తాడు చెప్పండి. అది నిజమే కదా? ఓవి రమణ గారు చెప్పింది 100కు 100 నిజం. ఆయన బలాన్ని కోల్పోతున్నాడు. ఈయనకి చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కూడా ఉండదు 2029 తర్వాత. చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఈయన యూజ్ అండ్ త్రో బయట దోసేస్తాడు. ఎందుకంటే ఈయనకి బలం లేనప్పుడు ఆయన రానివాడు కదా. ఈయన రాజమండ్రి వస్తాడు, కాకినాడ వస్తాడు, వైజాగ్ వస్తాడు, 2 జిల్లాల్లో 3 జిల్లాల్లో తిరుగుతాడు. ఈయన పర్మిషన్ లేదు వేరే జిల్లాకి వెళ్ళడానికి. జన సైనికులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం పవన్ కళ్యాణ్ కింద పనిచేస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కింద పనిచేస్తాం. జనసేన పార్టీ తెలుగుదేశానికి బి టీం అయిపోయింది. అది చంద్రబాబు నాయుడు కబ్జా చేశాడు ఆ పార్టీని. తెలుసుకోండి సోదరులారా, మీరు తెలుసుకోండి మహానుభావ. కాపు సోదరులకు చెప్తున్నాను, సైనికులకు, జన సైనికులకి, మా జూనియర్స్ కి చెప్తున్నాను, దయచేసి డబ్బులు పోగొట్టుకోవద్దు సోదరులారా. పవన్ కళ్యాణ్ నమ్మి కానీ మీరు కానీ దిగితే ఈ పని అగమ్య గోచరం. ఇలాగే ఉంటది. నేను సీఎం అవునంటాడు ఆయన మాట మీద నిలబడ్డావు. ఒకసారి కాపుల్ని సీఎం చేసేయండి, నేను సీఎం అవుతాను, నాకు ఓటేయండి అంటాడు. ఇప్పుడు మీరెవరు నాకు చెప్పడానికి అంటున్నాడు. ఆయన పొద్దున్నే లెగిస్తే చంద్రబాబు నాయుడుకి 15 ఏళ్ళు సర్వీసులు ఎలా చేయాలి, చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఎలా పైకి తీసుకురావాలి, లోకేష్ సీఎం ఎలా చేయాలి, లోకేష్ కొడుకుని సీఎం ఎలా చేయాలని ఆలోచిస్తాడు తప్ప ఆయన సీఎం అయ్యే సినిమా లేదు, పార్టీ నడిపే శక్తి లేదు. ఇప్పుడు చెప్పిన మాటలు తర్వాత ఉండవు.